హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఆవాలు, మెంతులు 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి కొంచెంసేపు ఎండలో పెట్టుకుని వేయించుకున్నాను. ఒక 100 గ్రాముల చింతపండు నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. ఒక గిద్ద కారం, అల్లం చిన్నులపై ఉప్పు ఒక గిద్ద తీసుకున్నాను, ఎండబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఆవాలు, మెంతులు కూడా కొంచెంసేపు ఎండలో పెట్టుకొని ఇప్పుడు వేయించుకుంటున్నాను. నేనైతే ఈరోజు 1 కేజీ చికెన్ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చికెన్ ఇదిగోండి కేజీ. ఆవాలు, మెంతులు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మన ఇష్టం ఫ్రెండ్స్. చికెన్ అయితే బోన్స్ కావాలంటే మొత్తం మిక్సీగా తీసుకోవచ్చు, లేకపోతే బోన్లెస్ అయిన తీసుకోవచ్చు. మేమైతే బోన్స్తోనే తెచ్చాము చికెను, స్కిన్లెస్ తీసుకున్నాము. మనం పచ్చడి పట్టేటప్పుడు ఏవైనా సరే కొంచెంసేపు పచ్చడి పెట్టుకునే జాడి కానీ గిన్నె కానీ ఏదైనా కొంచెంసేపు ఎండలో ఉంచుకోండి, తడంటూ లేకుండా చూసుకోవాలి. ఇవి మెంతులు ఆవాలైతే వేగటం అయిపోయింది, దోరగా వేయించుకోవాలి. మళ్ళీ అవి మాడిని అంటే స్మెల్ మారిపోతుంది, టేస్ట్ బాగోదు ఫ్రెండ్స్. చూసుకొని మధ్యలో కలిదిప్పుకుంటా దోరగా వేయించుకోండి. ఇవైతే వేగిపోయినాయి. ఇప్పుడు చింతపండు ఉడకపెట్టుకుందాం. 100 గ్రాముల చింతపండు, 1 గిద్దన్నర నీళ్లు పోసి ఉడికించుకుంటున్నాను. చింతపండు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు, మెంతులు ఫస్ట్ మిక్సీ పట్టుకుంటున్నాను, పౌడర్ చేసుకోవాలి. ఆవాల, మెంతులు మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు కల్లుప్పు కూడా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చళ్ళు అనేసరికి సాల్ట్ కంటే కల్లుప్పు వేసుకుంటే మంచిది. కొంచెంసేపు ఎండలో పెట్టుకున్న కల్లుప్పు మిక్సీ పట్టుకుంటున్నాం ఇప్పుడు. చూడండి, ఉప్పు కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అల్లం చిన్నులపై కూడా మిక్సీ పట్టుకుంటున్నాను. వాటర్ అయితే వేయొద్దు. అల్లం చిన్నులపై కూడా అల్లం కడిగి తోలు తీసేసి ఎండలో పెట్టుకున్నాను 2 నిమిషాలు. ఎండబెట్టుకున్న తర్వాత మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడికి అయితే మనం శనగ నూనె వాడుతున్నాను ఫ్రెండ్స్. నేను శనగ నూనె కేజీకి 1/2 కేజీ శనగ నూనె పడుతుంది. చూడండి, నేనైతే ఇప్పుడు ఫ్రై చేయడానికి చికెన్ ఫ్రై చేసుకోవాలి కదా, శనగ నూనె వేసి బాగా ఆయిల్ హీట్ అవ్వాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. అల్లం చిన్నులపాయ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా మిక్సీ పట్టుకుందాం. నేనైతే చికెన్లో మనం పచ్చడి కానీ కొలత పెట్టుకున్న సాల్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా, అదే కొంచెం వేసి కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకోకపోతే
పచ్చడి ముక్కలు టేస్ట్ ఉండదు, సప్పగా ఉంటాయని కొంచెం ఉప్పేసి కలుపుకున్నాను. చింతపండు కూడా ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా చికెన్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. నేను చింతపండు గుజ్జు తీసుకున్న దానిలో ఫ్రై చేసిన చికెన్ ముక్కలు వేసేసాను. ఇంకొకసారి కూడా ఫ్రై చేసుకుంటున్నాను మొత్తం చికెను. చూడండి, ఫ్రై అయితే అయిపోయింది. మొత్తం చింతపండు గుజ్జులో వేసుకొని మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేయటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా ఆయిల్ వేసి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ మసాలా బాగా వేయించుకొని ఆయిల్ పక్కన పెట్టుకోవాలి. గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనం పచ్చడికి మొత్తం కలిపేసుకుందాం. చింతపండు గుజ్జు, చికెన్ ముక్కలు, మనం పచ్చడిలో కనేసరికి గొడ్డు కారం వేసుకోవాలి. కారము నాకు స్కిన్తో చికెన్ తెచ్చారు కాబట్టి స్కిన్ వార కొంచెం తగ్గిందండి చికెన్. అందుకని 3/4 గిద్ద కారం వేసాను, 3/4 గిద్ద సాల్ట్ వేస్తున్నాను. చూడండి, ఉప్పు కూడా అంతే వేసాను. కారము ఉప్పు సమానంగా వేసుకున్నాను. మెంతి పిండి, ఆవు పిండి 2 స్పూన్లు, నిండా 2 స్పూన్లు అయింది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆయిల్లో మసాలా వేయించుకున్నాం కదా, అవి కూడా వేసి మొత్తం ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈరోజు మా పిల్లలకి సెలవు అయ్యేసరికి ఇంటి దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్, కాలేజ్ లేదు. అయితే మా పిల్లలు చికెన్ పచ్చడి పట్టమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నాకైతే ఇప్పుడు తీరింది ఫ్రెండ్స్ పట్టడానికి. వాళ్ళకి చికెన్ పచ్చడి అంటే చాలా ఇష్టం. అందుకని ఈరోజు హాలిడే కదా, ఇటు ఇంటి దగ్గర ఉన్నారని చికెన్ పచ్చడి అయితే పట్టేశాను. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. నిమ్మకాయల కంటే మాకు ఎందుకన్నా కానీ చింతపండు వేసిందే చాలా ఇష్టం. మేము ఎప్పుడు ఇలాగే పట్టుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా గాజు సీసా ఒకటి కడిగి శుభ్రంగా ఎండలో పెట్టుకొని పచ్చడి మొత్తం ఆ సీసాలోకి పెట్టేశాను. మా అమ్మాయి చూడండి, పచ్చడి పట్టిన గిన్నెలో అన్నం వేసేసుకొని తింటుంది. టేస్ట్ చాలా బాగుందని చెప్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.